ఫస్ట్ టైం జున్ను పాల రెసిపీ అయితే చేశా అండి. ఇదైతే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేశా అండ్ ఫస్ట్ టైం కూడా తిన్నాను. నేను ఎప్పుడు తినలేదు. చాలా బాగుంది టేస్ట్. హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఫస్ట్ టైం జున్ను పాల రెసిపీ అయితే చేస్తున్నాను. ఈ పాలు వచ్చేసి మాకు రోజు పాలు పోసే అక్క అయితే 1 లీటర్ జున్ను పాలు అయితే తెచ్చి ఇచ్చింది. ఇంకా ఫస్ట్ టైం ట్రై చేద్దామని చేస్తున్నాను. దీనికోసం నేనైతే 1 కప్పు బెల్లం తురిమి పెట్టుకున్నాను అండ్ కొన్ని మిరియాలు అయితే మిక్సీ పట్టి పెట్టుకున్నాను. పాలల్లో అయితే నేనైతే ఇక్కడ బెల్లం అయితే వేస్తున్నాను. బెల్లం వేసి ఇది కరిగేంత వరకు ఇలా తిప్పుతూ ఉన్నాను. ఇలా మొత్తం కరిగేంత వరకు తిప్పినాక దీన్ని వడగట్టి నేనైతే ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇలా వడగట్టి నేనైతే పాలు బౌల్లోకి వేసుకున్నాక ఆ బౌల్ నిండాక ఇంకొక బౌల్లోకి కూడా వేసుకుంటున్నాను. 2 బౌల్లోకి వచ్చింది నాకు 1 లీటర్ పాలు. ఇలా పాలు వడగట్టి మొత్తం పోసుకున్నాను. వడ ఎందుకు కట్టాలంటే బెల్లంలో ఏమన్నా డస్ట్ ఉంటే పడకుండా అలా వేసుకోవాలి. పాలు పోసాక ఇలా మిరియాల పొడి పైన వేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా ఇలా వేసుకున్న తర్వాత మనం ఒక కుక్కర్లో స్టాండ్ పెట్టి కొన్ని వాటర్ పెట్టుకొని అండ్ ఈ బౌల్ అయితే అందులో పెట్టుకోవాలి. అండ్ కుక్కర్లో ఒక 4-5 విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. అండ్ నా 2 బౌల్ కదా, నేను ఇంకో కడాయిలు అయితే పెట్టుకున్నాను. ఇంకొక బౌల్ కడాయిలో అయితే నాకు టైము 1 అవర్ అయితే పట్టిందండి ఇక్కడ. అండ్ తర్వాత నాకు కుక్కర్లో త్వరగా అయింది 5 విజిల్లు. అండ్ తీసి ఇట్లా చూసారా ఎంత బాగా వచ్చిందో. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ చల్లారినాక నేనైతే మళ్ళీ 1 అవర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను జున్ను పాలని. అండ్ తర్వాత 1 అవర్ తర్వాత తీసి తర్వాత అయితే తినాలండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. గట్టిగా వస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి కన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయినాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 అవర్ తర్వాత తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా నేను తీసుకొని ఇక్కడైతే ఫస్ట్ టైం టేస్ట్ చేయడానికి అయితే చూస్తున్నాను. చూసారు కదా మీరే ఎంత బాగా వచ్చిందో. ఫస్ట్ టైం చేసినా కూడా ఏమైనా పాడైపోతుందా అనుకున్నాను, కానీ చాలా పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇదైతే సూపర్గా ఉంది. మా పాప కూడా తినింది. ఇది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్లీజ్ నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది పర్ఫెక్ట్గా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.